హలో గైస్, ఏ చూసినా మనం స్టిక్ బాట్ 2 ఆడుతున్నాం. అదే బ్యాండ్ గేమ్ రికార్డ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కంప్యూటర్ దగ్గర డౌన్ చేసింది, అందుకే కొంచెం బ్యాండ్ గేమ్ అని కనిపిస్తుంది. అలా కనిపించేది నార్మల్ కూడా ఆడుతున్నాం. స్టిక్ బాట్ 2 ఏంట్రా ఇది? పాపప్లు గైస్, నా కంప్యూటర్ అలా వస్తుంటుంది. మీరు కంగారు పడకండి, అది పాపప్లు. Left click and drag a box over units to select them. Excellent. చేస్తున్నాం. Right click here to move your selected units. ఓకే, Move your mouse here to scroll the screen sideways. Right click on this enemy unit to attack. Nice work. Click down here on the minimap to quickly navigate back to your castle. Very good. Click on this miner. Right click the statue to begin praying. Praying gathers mana, which is used to build more advanced units, research technologies, and use abilities. Right click on a gold mine to gather gold. Nice work! Your gold, mana, and population are shown here. Click the icon below to build a sword wraith unit. The sword wraith is a basic infantry unit. Once finished training, he will appear from the castle gates. A spearton is attacking! Click here to garrison your units inside the castle. Nice work! Your units will now run to the safety of your castle walls. Click on the archery range building. Click the icon below to build a castle archer. Good job! Each building contains different technologies and upgrades which must be researched to enable them. Hit the defend button below to send out your units. Very good. Use your forces to defend against the invading spearton. For a full list of commands, click Escape or P for pause menu. Your objective is to destroy the enemy statue before they destroy yours. Good luck. ఏంట్రా చావు అనిమేషన్ మరీ ఎంత భయంకరంగా ఉంటుందా? ఆ బ్లడ్ అవి అంత ఇంపార్టెంట్. బ్లడ్ అంటే మరీ అంత ఉంటుందా? నేను మా కాపీరైట్ రాకుండా ఉంచాలి. అండ్ నేను సైలెంట్గా ఉంటాను కానీ కాపీరైట్ వచ్చేది. కాపీరైట్ అంటే కాపీరైట్ స్ట్రైక్ కాదు, కాపీరైట్ మ్యూజిక్ కదా. అటాక్ ఇచ్చాను. ఓకే, మనం సైన్యాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సైన్యం ప్రిపేర్ అవ్వకపోతే అదొకటి ఏదైనా తెలిసిందా ల్యాగీగా ఉంది. ఆ టైంని తీసుకుంటుంది. అది కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్. లోలో పెట్టడం ఎందుకంటే గేమ్ స్మూత్గా ఉంటుంది. హ్యాలీ పెట్టడానికి ఒక్కోసారి ల్యాగ్ అయిపోతుంది. ఇక లోలో పెట్టడం ఓకే. ఏంటంటే మనం ఇంకా ఫస్ట్ వస్తున్నారు అనుకున్నట్టు వ్యవస్థ అక్కడ బటన్ ఉంది కదా, అక్కడ ప్లే బటన్ ఉంది కదా. అంటే టైం స్కిప్ చేయండి. టైం స్కిప్ చేయడం కాదు, ఫార్వర్డ్ చేయండి. టైం ఫార్వర్డ్ చేయడానికి అక్కడ బటన్. ఏంటంటే ఇంకా రిసాగ్రెన్స్ ఉన్నాడు. టిక్ వన్ ఉన్నప్పుడు వారు అయిపోయారు. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు కరెక్ట్. ఎందుకంటే మన ఏంటంటే చూసినది మైండ్స్ ఫోకస్ పెట్టకపోతే అదే ఏమవుదు. ఓకే, చంపేస్తా కదా అక్కడ అన్ననే అగేసి చంపేస్తారా? వాడిని వేసంటారు అక్కలేదు. వాడు వేసినలోకి టచ్ చేసింది. ఓకే ఓకే. స్పేర్ ఫస్ట్ లెవెల్ స్పేర్ అన్నట్టు ఆక్సిడెంట్ కదా. ఫస్ట్ లెవెల్ స్పేర్ అన్నట్టు నేను రేపు అప్లికేషన్ ముఖ్యం. ఆటో సేవలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే మరి చెప్పలేదు కదా పాపులర్. ఓకే ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాం. ఈ లెవెల్ ఏమంటారు? మైనర్స్ మీరు మైండ్ చేయండి. నాకు అలవాటు అయిపోయింది మైనింగ్ చేయను. ఒక వాటర్ ఇక వస్తాను స్పీడ్ అని వస్తాను. స్పీడ్ అని నా షీల్డ్ షీల్డ్ నేను ముఖ్యం అంటే చూడండి మీకే తెలిసిపోతుంది.
షీల్డ్ జరుగుతుంది. ఓకే, ముందు మైనస్లో ఫోకస్ పడతాం. ఎందుకంటే ఏమి ఆక్సిజన్ గ్యాస్లో ఆక్సిజన్ అంటే మనకు ఫ్లోలో ఆక్సిజన్ ఉంటేనే ఉంటుంది. ఓకే, నువ్వు సజ్జి దగ్గర వెళ్ళి ప్రార్థన అనగా ఈ మానవుని చాలా ముఖ్యం అంటే ఓకే ఓకే లెవెల్లో కొంచెం చిన్నగా ఉంటుంది పట్టుకుని వీడు నీటిలో. ఎందుకంటే కొన్ని ఎలా చేద్దామో చేద్దాం అట్లాగే అసలు వీడు ఒక్కసారి పెడుతుంది వారు ఒక్కసారి పారిపోతున్నారు. ఏదో వచ్చిందా కంట్రోల్ టవరా బా ఆ స్పీడ్ చూడండి ఎలా చంపిస్తారు వాళ్ళు. ఇంకా అయిపోయారు వాళ్ళు అయిపోయింది వాళ్ళ సినిమా అయిపోయింది. వీళ్ళు అయిపోయారు కట్టులు అయిపోయారు. ఇంకా బాణాలు చూడండి ఎలా చంపేస్తున్నారు. చూడండి కాచే కుంటారు కావాలి ఎవరు గోల్డ్గా కనుక్కోరు. బా వాళ్ళు నేర్చున్నారు కట్టు నేర్చున్నారు అయిపోయారు. ఈ పని అయిపోయింది. ఓకే, అక్కడ ఎవరు లేరు, అందరినీ మనం చంపిస్తాం లేదు. ఫస్ట్ బాణాలు వేసినవారు నెక్స్ట్ ఫస్ట్ షీల్డ్ తర్వాత బాణాలు నెక్స్ట్ షీల్డ్ కట్టోడా అదేదో ఉండే షీల్డ్ పక్కన ఏదో పొజిషన్ ఉంది అయిపోయింది. ఇలా కూడా ఫినిష్ యాక్సిడెంట్. ఓకే, అంటే వీళ్ళందరూ రెబల్ చేసేది రెబల్స్. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు మనం ఇనామటల్ మన కంట్రోల్ పెట్టాం కదా షాడో బ్రాట్. ఈ లెవెల్ ఉంది కొంచెం కొత్తగా ఉంది, నేను కొత్తగా ఉంది షాడో బ్రాట్ అంటే పని చూడండి పని మీద ఉంది. ఓకే, మీరు ఆ వీడియో క్వాలిటీ ఏం బాగాలేదు అనుకోకండి. ఇది ఆ వీడియో క్వాలిటీ అంటే మీకు కంగా పడుతుంది. అంటే మైనింగ్ చేయండి మైనింగ్. ఓకే, యాక్సిడెంట్ వచ్చారు ముందు మన కట్టోల్ని ముఖ్యంగా కట్టోడు షీల్డ్ ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేసిన ఈ ప్లేబ్యాక్ స్టార్ట్ చేసి అలా. ఎందుకంటే చెప్పాల్సి అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ప్లేబ్యాక్ ఫార్వర్డ్ టైం పెట్టకపోతే మనీ నువ్వు ప్రార్థన అర్జున్ని ప్రార్థన నాకు బీజిఎం చూడండి అయితే బీజిఎం ఎంత భయంకరంగా ఉంటుంది బీజిఎం మీరు చూడండి. ఓకే గైస్, ఇంకా నేను ఎన్ని అనుకున్నానంటే ఇంకా చేయాలి చిన్న పని ఉంది అంటే నా ఫ్రెండ్ అనుకున్నాను. ఓకే, ఇంకా మన మామూలు టైంలో పెట్టినాం ఫార్వర్డ్ కాకుండా మామూలు టైంలో పెట్టినాం. ఓకే, ఏంటబ్బా ఈ గేమ్ ఎక్కువ అవుతున్నాయి అంటే అన్నారు నేను అందులో చూపి అన్న ఏమంటే మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఏదో మర్చిపోయాను మైనస్ పైన ఆచిటాను ఆ క్యాప్లో వాళ్ళు ముఖ్యం వాళ్ళ లైఫ్ తక్కువ పెట్టుకోవాలి. ఎవరు క్యాప్ ఏంటది సడన్గా ఏంటో అటాక్ ఏంట్రా సడన్గా ఇలా మైండ్ చేయాలి నువ్వు మైండ్ చేయను అంటే అటాక్ ఏంట్రా. ఓకే గైస్, ఈ లెవెల్ కొంచెం కష్టంగా ఉండిపోతుంది నాకు అర్థమైపోతుంది. ఈ లెవెల్లో కట్టోలు ముఖ్యం, కట్టోలుస్తున్నారు కట్టే ఆచరణ ఇద్దరు ఒకే సంవత్సరం. ఓకే, అంటే ఆ బాణాలు వరకు కట్టోలు రెండు ఒకే సంవత్సరం. ఏమైనా లోపల పెడతారా మైనస్ మీరు మంచింది నేను లోపల లేకపోతే హెల్త్ ముఖ్యంగా ఇచ్చినారు అది వచ్చిండ్రా. ఓకే, అనుకున్నాను ఇలాంటి చదువుతున్నా మర్చిపోయింది. మైనస్ నువ్వు మైనింగ్ చేయండి మాకు గోల్డ్ ముఖ్యం. అటాక్ చేద్దాం మైస్ బయట పెట్టినాడు అటాక్ చేస్తుంటాం అటాక్ నొక్కానా డిఫెండ్. ఓకే గైస్, మీరు డిఫెండ్ చేయండి. మీకు కంగా పడుతుంది కానీ నువ్వు మైనింగ్ చేయండి నువ్వు మైనింగ్ చేస్తుంది కానీ నీకు ఈ పరిస్థితి రాదు. ఓకే, అటాక్ చేద్దాం గైస్. ఏదో కట్టోళ్ళు
ఏదో వచ్చాయి బంగారం బ్యాట్స్మెన్ గోల్డా మొత్తం మార్చుతాడు గేమ్ని మార్చుతాడు ఓకే 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 వీళ్ళు ఒక నింజాలో ఉన్నారు ఏంట్రా రే వీడు ఏంట్రా మొత్తం మార్చుతున్నాయి గైస్ నీ నింజాలు ఏంట్రా మరీ ఇంత భయంకరంగా ఉన్నాను నింజా వాళ్ళు ఈ నింజా వల్ల నేను ఫైట్ చేస్తున్నా నింజాస్తున్నా ఫైట్ చేస్తున్నాను ఏంటది అక్క బాగుతున్నా బాబా ఓచకోట అంటే ఓచకోట అంటే అబ్బా చంపించాలి ఓకే 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 చంపిస్తాను అందరూ చనిపోయారు మేము బయటికి లోపలికి అంటారు ఓకే మేము వీళ్ళు ముగ్గురిని కంప్లీట్ చేస్తాం వాడు అయిపోయాడు కట్టాడు పాపం వాడి మాట ఎలా ఉంటాడో మంగు వేయడు ఏడ్చు కాకపోతే నేను మన బట్టకు లేరు అంతే బంగారం గొప్పలు గొప్పలు ఉంటుంది వాళ్ళ దగ్గర గొప్పలు బంగారం ఏం చెప్పాల్సి వస్తుంది మన బంగారు రోజు కాదు అందుకు నుంచి ఏమి ఉండదు ఓకే గైస్ ఇది ఆక్రమించి వెళ్ళిపోతుంది ముగ్గురు చాలు అక్కడ ఉన్న భక్తుల్ని చేయండి కానీ ఎందుకులే ఇంకా సైన్యంగా దించుకోవాలి చూడండి గైస్ అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి బంగారం చూడండి తన కంట్రోల్ చేయడం మన బెనిఫిట్ వచ్చింది బంగారం ఎక్కువ రావడం చూడండి కట్టోళ్ళు ఇంకా ఎక్కువ మంది పెట్టుకోవాలి కట్టోళ్ళు బాగా ఇంకా ఎక్కువ మంది పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కట్టోళ్ళు బాగా చాలా మనం మైనింగ్ పట్టించుకోవడం వల్ల ఏంటంటే ఇది వచ్చినప్పుడు ఎందుకంటే మైనింగ్ చేయండి మన ఆక్సిడెంట్కి హెల్త్ ముఖ్యం కాపుని అంటే ఓకే ఇంకా మైనస్లో మన ఆర్మీ పెంచుకోవాలి విషయాలు ఆర్మీ పెంచుకుంటుంది కానీ జరుగుతుంది మ్యాక్సిమం జరుగుతుంది మరి అడగండి చెప్తున్నాను ఓకే షీల్డర్ బాగా సైడు ఆర్మీ పెంచుకున్నా ఆర్మీ పెంచుకుంటేనే అక్కడ ఎన్ని ఈజీ లజ్జగా అయిపోతుంది ఎన్ని ఓకే గైస్ ఈ ఫైట్ అయిపోయినట్టే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ పార్ట్ ఏముంటారు ఓకే అక్కడ చూడండి ఎంతమంది వస్తున్నారు ఓకే నేను వాల్సిన కూర్చొని మనుషులు కాదు అది మండిగాడు రండ్రా దమ్ముంటారంటారా వెనక ఎట్లంటే ఉన్నాయి కదా ముంజేవారు వాళ్ళు ఎదురుతే పోవాలంటే ఇప్పుడు అటాక్ చేయంట ఇప్పుడు చూడండి ఇట్లా ఆర్మీ మంచి ఇప్పుడు వాళ్ళు అయిపోయారు ఇంకో చచ్చిపోయారు వాడు నేనే అయిపోయింది ఒకరు ఓచకోట గైడ్ ఓచకోట భయంకరుకుంటారు ఓచకోట బంగారం లేదు ఏమి లేదు వాడు వాని ఇద్దరు అందరూ ఒకేసారి తిరిగి మనకి ఇస్తుంది ఆర్మీని పెంచుకోవడం వల్ల మనకి ఇంటే బెనిఫిట్ షార్ట్ ఓవర్ అట్ట వారి పేరు నింజా పెట్టుకుని వారి పేరు నింజా వారి పేరు బాగుంది నింజా ఓకే నెక్స్ట్ పార్ట్ అప్పుడు మ్యాచ్లో నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో ఓకే